ముఖ్యంగా పత్రికా విలేకరులకి అందరికి కూడా వైఎస్ఆర్ పార్టీ తరఫున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, గతంలో మీకు తెలుసు ఈ కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కావలి నియోజకవర్గంలో ఎవరు ఉద్దేశపూర్వకంగా గొడవలు చేపించేది, ఎవరు ఏ కమ్యూనిటీని రెచ్చగొట్టి వేరే కమ్యూనిటీ మీద కేసులు పెట్టించే సంగతి మీడియా మిత్రులందరికీ కూడా తెలుసు. కావలి ప్రజలు కూడా చూస్తూ ఉన్నారు. ఒక సామాజిక వర్గంలో ఒక నేతనైతే నానా దుర్భాషలు ఆడడం, లేకపోతే ఈయన వల్ల ఈ కూటమి ప్రభుత్వం ఈయన అధికారంలోకి వచ్చిన తర్వాత కావలి నియోజకవర్గంలో ఎంతమంది చచ్చిపోయారు, ఎవరు ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేసి ప్రజల మరణానికి కారణమవుతున్నారు అందరికీ తెలిసిన విషయాలే. ఎక్కడ ఏ చిన్న గొడవ జరిగినా అది తీసుకొచ్చి ప్రతాప్ రెడ్డికి పూసేయడమే. ఎస్సీల్లో వాళ్ళ కుటుంబ విషయం ఏదో వ్యాపారంలో ఏదో గొడవలు జరిగి చంపుకునేంత కక్షలు లేవు, కానీ కొట్టుకోవడం జరిగింది. దురదృష్టవశాత్తు అతను చనిపోవడం జరిగింది. ఆడు ఉద్దేశపూర్వకంగా ఆయన చంపేసి ఆయన ఆస్తులన్నీ వీళ్ళు లాగేసుకోవడానికో అవన్నీ ఏమి లేవు. ఎందుకు ఈ విధంగా ఓట్ బ్యాంక్ రాజకీయాలు చేయడం మంచి? మరణం దురదృష్టకరం. ముందుగా వారి కుటుంబానికి కూడా సంతాపం తెలియజేస్తూ ఉన్నాం. చాట్ల వాసుది కుటుంబ హత్య అని చెప్పి, కుటుంబ తగాదాలు అని చెప్పి డిఎస్పీ గారు చాలా స్పష్టంగా మీడియా అడిగిన ప్రశ్నలకు కూడా సమాధానం చెప్పారు. దీంట్లో ఎక్కడా రాజకీయ ప్రమేయం లేదు, రాజకీయ కక్షలు కాదు అని మీడియా మిత్రులు అడిగిన ప్రశ్నలకు కూడా సమాధానం చెప్తూ చాలా క్లియర్గా ఇది కేవలం వారి మధ్య వచ్చిన వివాదం కారణంగా జరిగిన హత్య అని చెప్పి చెప్పడం జరిగింది. దాంట్లో మా పార్టీకి చెందిన మందా మధు మొన్న చెప్తా ఉన్నారు, పదే దాంట్లో అడిగే ప్రశ్నల్లో కూడా ఆయనకి ఏమన్నా పార్టీలతో సంబంధం ఉందా గతంలో అని. ఆయన ఒక సర్పంచ్, అంటే సర్పంచ్ కూడా గతంలో తెలుగుదేశం పార్టీలోనే పనిచేశారు. ఆయనకు కూడా చంద్రబాబు నాయుడు గారితో ఫోటో ఉంది, బిఎంఆర్ గారితో ఉంది, తెలుగుదేశం నాయకులు అందరితో కూడా గతంలో ఫోటోలు ఉన్నాయి. అలా అని చెప్పని వాళ్ళందరికీ దీన్ని ఆపాదిస్తామా? ప్రతాప్ రెడ్డి గారి ఫోటో పక్కన పెట్టి మందా మధుతోటి ఈయన వైసీపీ నాయకుడు కాబట్టి ప్రతాప్ రెడ్డి గారే స్వయంగా ఈ మర్డర్ చేయమన్నట్టు పదే మీడియాలో, సోషల్ మీడియాలో చెప్పడం, అదేవిధంగా నిన్న తెలుగుదేశం దళిత నాయకులందరూ కూడా ప్రెస్ మీట్ పెట్టి ప్రతాప్ రెడ్డి గారే చంపారు, ప్రతాప్ రెడ్డి గారిని మర్డరిస్టం చేయాలి. ప్రతి చిన్న విషయాన్ని కులాలను అడ్డం పెట్టి రాజకీయ కోణంలో ఆలోచించడం చాలా దురదృష్టకరం, దుర్మార్గం. ఇది చాలా ఎంత దౌర్భాగ్యమైన చర్య అంటే అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఒక విషయాన్ని స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాను. దళితులంటే ఆత్మగౌరవం ఒకటి ఉంటుంది, అక్కడ ఉండే వాళ్ళకి ఉందా అని అడుగుతా ఉన్నాను. నేను వరుసపెట్టి కథనాలు చెప్తాను, వినండి. దళితులు ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఏ విధంగా ఉన్నారు, తెలుగుదేశం గవర్నమెంట్లో ఏ విధంగా ఉన్నారు. ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ముఖ్యంగా ఆడవాళ్ళ మీద ఫ్యాషన్ అయిపోయింది, ఎక్కడ పట్టినా గుడ్డలు లాగేయడం. కావలి కచ్చరమిట్లో మనం చూసాం, ఒక గిరిజన మహిళ మీద వ్యవస్థర చేయడం, ఈ లేటెస్ట్ ఫ్యాషను తెలుగుదేశం నాయకులు. నిన్న గుంటూరులో చూసాం, గుడ్డలు లాగేయడం. దీనికంటే ముందు మన మాజీ శాసనసభ్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త, నియోజకవర్గ ఇన్ఛార్జి శ్రీ రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారి క్యాంపు కార్యాలయం నందు ప్రెస్ మీట్ పెడతాం జరుగుతుంది. ఇక్కడికి వచ్చిన పత్రికా విలేకరులకు, ఎస్సీ లీడర్లకు, మిగతా వాళ్ళందరూ కూడా హృదయపూర్వకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన శ్రామిక పార్టీ తరఫున సరాపాలెం పంచాయతీ తాగేడేవరిపాలెం విలేజీలో చాట్ల వాసు అనే వ్యక్తి, మందా మధు అనే మాజీ సర్పంచి, వీళ్ళిద్దరూ తండ్రి కొడుకులు. అంటే వాళ్ళ వదిలి కొడుకు, ఇద్దరు కొడుకు అవుతాడు. వీళ్ళిద్దరు గతంలో సర్పంచ్గా ఉన్న తండ్రి కొడుకులు బ్రహ్మాండంగా తిరిగారు, బ్రహ్మాండంగా ఉన్నారు. వాళ్ళిద్దరు కుటుంబ కారణాలతో ఏ విధంగా గొడవ వచ్చిందో ఆ కుటుంబానికి ఈ కుటుంబానికి తెలియాలి. కానీ దాన్ని అనేక విధాలుగా నిన్న కొంతమంది దళిత లీడర్లు అందరూ కలిసి
గౌరవ ఎమ్మెల్యే గారి ఇంటి దగ్గర ప్రెస్ మీట్ పెట్టి ఎమ్మెల్యే గారు మాజీ ఎమ్మెల్యే గారు ఈ యొక్క హత్యను చేయించారు, కర్రలు ఇచ్చాడు, వాళ్ళు కొట్టమన్నారు, దళిత లీడర్లు ఫోన్ చేస్తున్నాడు, ఇల్లు ముట్టడిస్తాం, అవి చేస్తాం, ఇది చేస్తాం, దివాలా కోరుతాను మాట్లాడుతున్నారు. అసలు వాళ్ళు జరిగింది ఏంది, వాళ్ళిద్దరికీ జరిగిన కారణం ఏంది? గతంలో వాళ్ళిద్దరికి కలిసి ఉన్నారు, కలిసి తిరిగారు. నిన్న 2024 వాళ్ళిద్దరు విడిపోయినారు. ఆ అబ్బాయి ఏ పార్టీలో, టీడీపీలో కార్యకర్త మీరు అంటున్నారు. ఈ అబ్బాయి టీడీపీ నుంచి ఈ పార్టీలో BMR గారితో వచ్చినారు. వచ్చిన కాడి నుంచి గౌరవ ప్రతాప్ కుమార్ రెడ్డి గారి విధానాలు ఇది నచ్చింది కాబట్టి ఎవరు మారినా ప్రతాప్ కుమార్ రెడ్డి ఎంట పార్టీకి రాయల్టీగా పనిచేసుకుంటూ SSLలో పనిచేస్తూ ఉన్నాడు. కానీ వాళ్ళిద్దరూ ఏ విధమైన కారణాలతో జరిగిన కచిని ప్రతాప్ రెడ్డి గారి పట్టణంలో ఎంతమంది దళితుల్ని శ్రావణ్ ఇంటికి పంపించి కోరీలో కొట్టించి, శ్రావణ్ని కొట్టించి ఇంట్లోంచి లాగొచ్చి కొట్టించాడు. అదేవిధంగా ఆత్మకూరు రాజు సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడని లేవట్లే తీసుకెళ్ళి ఎమ్మెల్యే గారికి వాట్సాప్ కాల్ చేసి రాజాని కొట్టి వాళ్ళ కుటుంబంలో వాళ్ళ భార్యను ఎంత ఇబ్బంది పెట్టినారు. ఆయన దళితులు కనిపిలా, టీడీపీలో ఉన్న దళితుల ఎడలకి కనిపిలేదు దళితులు. పైడి హరీషాకి చెప్తున్నారు, కరుణాకర్ గురించి చెప్తున్నారు. ఆనాడు మీ ఎమ్మెల్యే గారు, ఈనాటి ఎమ్మెల్యే ఆనాడు ఎవరు పార్టీలో ఉన్నారు, ఎవరు పంచన ఉన్నారు, ఎవరి దగ్గర ఉన్నాడు? ఈ పార్టీలో ఉన్నాడుగా, ఉన్నాడా లేదా? మరి ఆయన కూడా సంబంధం ఉందిగా కరుణాకర్ దాంట్లో కానీ పైడి హరీష్ అప్పుడు ఆయన ఇక్కడే ఉన్నాడు కదా. ఏమని మాట్లాడుతున్నారు మీరు? దళితులు వ్యతిరేక ప్రతాప్ రెడ్డి గారు దళితులు సమానంగా కలిసి భోంచేసి ప్రతి ఒక్కరి ఇళ్లలో వాళ్ళ ఇళ్ళలో కూడా కూర్చుని అందరికీ కలిసి భుజాన అన్న తమ్ముడు కలుపుకొని మహానుభావుడు ప్రతాప్ రెడ్డి గారు. పైడి హరీష్ మాట్లాడారు, విన్నారో లేదో, తెల్లగూట్లో వేసుకోకూడదని. మా పార్టీ కదా మీ పార్టీ, ఆయన మాట్లాడిన వీడియోనే. తెల్లగూట్లో వేసుకోవడానికి దళితులు లేదని మీ ఎమ్మెల్యే గారి గురించే మీ తెలుగుదేశం పార్టీలో పైడి హరీష్ గారు చెప్పారు. కాబట్టి ఆలోచించండి. లేసి ఎమ్మెల్యే గారి ఇల్లు ముట్టడిస్తాం, ఏం చేసి మాజీ ఎమ్మెల్యే గారి ఇల్లు ముట్టడిస్తాం? మేము ముట్టడి ఎమ్మెల్యే గారి ఇల్లు మీకైనా మాట్లాడవచ్చు, మీకు అధికారం మా 2 ఏళ్ళు ఎంతమంది దాడి చేశారు, ఎన్ని సోషల్ మీడియాలో కేసులు పెట్టించారు, పైలాన్ అన్నారు. పైలాన్ మీద ఎంతమంది లేఖను మీరు లోపల పంపించారు? చేసిన అసలు ముద్దని తప్పిస్తే వాళ్ళకి స్టేషన్ మీద నింపిస్తున్నారు, అన్నీ చేస్తున్నారు. మరి అదేమంటే రెక్కి నిర్వహించి ఈనాటి ఎమ్మెల్యే గారిని మాజీ ఎమ్మెల్యే గారు రెక్కి నిర్వహించి ఆ కోరిలకి డోర్ కెమెరాలు పంపించి మారణాలు పంపించి సంపడానికి ప్రయత్నం చేసి మాట్లాడుతున్నారు. నిజంగా ఎవరున్న బుద్ధి జ్ఞానంలో మాట్లాడుతుంది ఈ మాటలో. కోరీలు ఎమ్మెల్యే మాజీ ప్రెసిడెంట్ ఎమ్మెల్యేని మాజీ ఎమ్మెల్యే ఆయుధాలు ఇచ్చి పంపించేది ఏది? మీకు అధికారం ఉందని చెప్పి ఒక ఎస్సీలతోనే అట్రాసిటీ కేసు పెట్టించి ఎమ్మెల్యేని ఇబ్బంది, మాజీ మీ కూటమి ప్రభుత్వమే, అధికారం మీ చేతిలో ఉంది. మధు మర్డర్ చేశాడు, చిరుకావేలు జరిగింది, వాళ్ళ కుటుంబాలు ఏమో మనకు తెలియదు. గౌరవ DSP గారు మొత్తం ఎవరిని చెప్పినారు, ఎట్లా జరిగింది, దీనికి దానికి ఎలాంటి సంబంధం లేదు. పాత కక్షలు DSP గారు, మీ దళితులందరూ మీరు ఎన్ని సంవత్సరాలు ఉంటారు అధికారంలో? మరి మీరు పోలీస్ వ్యవస్థ ఒక గౌరవ DSP గారు చెప్పారు అంటే DSPని మీ డిపార్ట్మెంట్ అవమానపరిచి మీరు ఈ విధంగా పెడతారా? ఈ విధంగా మీరే పోలీస్ వ్యవస్థని మీరే చట్టాల చేతిలో తీసుకుంటారా? ఎంతవరకు కట్టు? అంటే DSP గారు ఎవరు? ఒక డివిజనల్ మేస్ట్